అంటే వాళ్ళ ఇద్దరిని మెయింటైన్ చేసేసరికి ఒకళ్ళు చూసే దొరికిపోయేసరికి అందుకని చంపేసినట్టుంది అమ్మాయి. రిపీట్. ఇప్పుడు మీరు ఒక ఊర్లో చంపేసి సిమెంట్ దాంట్లో పాతేసింది అన్నారు కదా, బాయ్ ఫ్రెండ్తో ఉండగా హస్బెండ్ వచ్చి చూడంగానే ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు కలిసి చంపేశారు అతన్ని. అతను ఎందుకు పోయాడు వేరే దేశం? ఈ కుటుంబం కోసమే కదా. ఈ భార్య పిల్లల్ని వీళ్ళకి అసలు దూరంగా ఉండాల్సిన పని ఏంటి? వీళ్ళని సంతోష పెడదాం, వేరే బతకొచ్చు అనే ఒక ఆశయం వీళ్ళని సంతోష పెడదామని వెళ్ళాడు. కానీ ఈ అమ్మాయి చంపిద్దని వెళ్ళలేదు కదా. ఈ అమ్మాయి చంపి ఈ అబ్బాయి పాలిట మృత్యుదేవత అవుతుందనో, లేకపోతే ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని తెచ్చుకున్న ఈ అమ్మాయే ఇతని ప్రాణాలు తీసి పుట్టిన పాపను అనాథం చేసి ఈ అమ్మాయి జైలుకి వెళ్ళిద్దనో వెళ్ళలేదు కదా. మరి దొరికింది, అరికట్టాడు, ఎదిరిస్తే చంపేస్తావా నువ్వు? అందుకని ఆ కాలంలోనే ఆడవాళ్ళని చంపేవాళ్ళు. అట్లా ఇప్పుడు అబ్బాయిలను ఎలా చంపుతున్నారో అదేవిధంగా అప్పుడు ఆ కాలంలో కూడా అత్తమామలు ఏంటి, ఆడపడుచులు ఏంటి, తర్వాత భర్త ఏంటి, వీళ్ళు మొత్తం కలిసి అమ్మాయిలను చంపేసేవాళ్ళు. ఆ జనరేషన్ నుంచి వచ్చిన మహిళనే కానీ నేను ఇప్పుడు 20 ఏళ్ళ బట్టి పుట్టలేదు, నేను 20 ఏళ్ళ బట్టి పెరగలేదు. నేను ఒక చిన్న అమ్మాయిని అయితే కాను. నాకు కూడా ఒక ఏజ్ అయితే ప్రస్తుతానికి ఉంది. ఇవాళ అబ్బాయిల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలే కానీ అరాచకాలే కానీ ఇలా ఉన్నాయి. ఫోన్ అనేది ఒకటి సరిగ్గా వాడండి అమ్మ, ట్యాబ్ అనేది ఒకటి సరిగ్గా వాడండి అమ్మ, తర్వాత ఇంటర్నెట్ అనేది కూడా సరిగ్గా వాడండి అమ్మ. ఎందుకంటే వీటి వలన మీరు మీ జీవితాలను నాదం చేసుకుంటూ మిమ్మల్ని కన్న వాళ్ళకి శోకాన్ని మిగులుస్తూ మీకు కట్టుకున్న వాళ్ళని మీరు లోకాలు తరలిస్తూ మీకు పుట్టిన బిడ్డలను అనాథలను చేయొద్దు. దీనికి అన్నిటికీ కారణం తల్లిదండ్రుల పెంపకం అంటారా? ఇప్పుడున్న జనరేషన్ అయితే మాత్రం తల్లిదండ్రులే పెంపకం, అమ్మాయిలను మాత్రం తల్లిదండ్రులే పెంపకము. ఏంటంటే వీళ్ళకి ఇక ఓపిక లేదు. ఇప్పుడు ఎక్కడో భర్త పెరిగిపోతే ఈ అమ్మాయి వీడితో కులుగుతుండండి అంటే వాడు వస్తే ఊరుకుంటాడా? నేను పెళ్లి చేసుకుని నేను వేరే వాడికి అప్పచెప్పడానికా? నాకు భారీగా ఉంటావని పెళ్లి చేసుకున్నాను, కానీ నేను నీకు వేరే వాడికి అప్పచెప్పి నువ్వు నాకు అన్యాయం చేస్తావని పెళ్లి చేసుకోలేదు కదా. మరి నీ దగ్గర ఈ ఓపిక లేదు కదా. ఇప్పుడు పేషెన్సీ అనేది తక్కువ అవుతుంది. అవతల సైడ్ అబ్బాయి దగ్గర కూడా అదే పేషెన్సీ ఉండట్లేదు. ఈ అన్యాయాన్ని అక్రమాన్ని చూసేటప్పటికి ఈ అబ్బాయి దగ్గర కూడా ఈ సహనాన్ని ఈ ఓర్పుని కోల్పోయి అతను కూడా రివర్స్ అవుతున్నాడు. అతను రివర్స్ అయిందంటే తప్పలేదు. మరి వేరే మగాడితోటి ఒక భార్యని భర్త చూస్తే ఏ మగాడు ఓర్చుకోలేడు. అలాగే ఆడది కూడా ఓర్చుకోలేదు. మగాడు ఎంత ఓపిక ఉండదో భార్యను వేరే మగాడితో చూస్తే, అదేవిధంగా భర్త వేరే ఆడదానితో చూస్తే భార్యకు కూడా అలాగే ఓపిక ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.